భూసేకరణపై ఏపీ సర్కార్కు హైకోర్టులో చుక్కెదురైంది. పెనుమాక భూసేకరణ నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే ఇచ్చింది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, హైకోర్టు ఏమని పేర్కొంది? వాసు, నేను చెప్పేది వినిపిస్తుందా మీకు? క్రాంతి, హైకోర్టు ఏమని స్టే ఇచ్చింది, ఏమని పేర్కొంది? మొత్తం మీద మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. గతంలో ఏదైతే భూసేకరణకు సంబంధించి కూడా పెనుమాక రైతులు దాదాపు 1000 మంది రైతులకు కూడా లభించింది. అయితే రైతులకు సంబంధించిన అభ్యర్థులను మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా కూడా ఈ నెల 11వ తారీఖున నోటిఫికేషన్ విడుదల చేసింది. దానిపైన కూడా స్టేటస్ కో ఇస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతానికి రైతుల అభ్యంతరాలు ఏమున్నాయి, కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది, మనతో పాటు మాట్లాడడానికి ఈ యొక్క పిటిషన్ దాఖలు చేసిన మనతో పాటు ఎమ్మెల్యే ఆర్కే గారు ఉన్నారు. సార్, చెప్పండి, అంటే ఎలాంటి అప్పీల్ కోర్టు ముందు ఉంచారు, కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది? చంద్రబాబు నాయుడు సిఆర్డీఏ ప్రభుత్వం ఈ రోజున మేము భూసేకరణకి రాము అని చెప్పి స్పష్టంగా చెప్పి ఒకవైపున చెబుతూనే ఏ రైతన్నైతే, ఏ పేదవాడైతే, ఏ కూలివాడైతే మేము వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకుతున్నాము, చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఇవాళ గర్వంగా వ్యవసాయం చేసుకుంటా ఉన్నాడో వాళ్ళని టార్గెట్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు. ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ పెనుమాక గ్రామానికి సంబంధించి మా నియోజకవర్గంలో 11వ తారీఖున, ఈ నెల 11వ తారీఖున విడుదల చేయడం జరిగింది. మేము దాంట్లో చాలా స్పష్టంగా చెప్పాము, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేయలేదు. అంతేకాదు, ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే మా గ్రామాల్లో వచ్చిందో ఈ ఎక్స్పర్ట్ కమిటీకి, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కమిటీకి వీళ్ళిద్దరికి కూడా మా అబ్జెక్షన్స్ మేము ఫైల్ చేస్తూ ఆ రోజున మేము దీనికి వ్యతిరేకమని గ్రామ సభ ద్వారా తీర్మానాలు చేసి గ్రామ పంచాయతీలు మండల తీర్మానాలు కూడా మేము సమర్పించినప్పటికీ కూడా మమ్మల్ని కన్సిడర్ చేయకుండా మేము ఖచ్చితంగా అధికారం మా చేతిలో ఉంది, నేను ముఖ్యమంత్రిని, నేను ఏం చేసినా కూడా చెల్లుబాటు అయ్యిద్ది అనే రీతిలో చంద్రబాబు నాయుడు కొంతమంది అవినీతి పరులైనటువంటి సిఆర్డీ అధికారులను అడ్డం పెట్టుకొని ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మీద ఈ రోజున గౌరవ హైకోర్టు న్యాయస్థానం చాలా స్పష్టమైన తీర్పునిచ్చింది. స్టేటస్ కో మెయింటైన్ చేస్తూ మా అబ్జెక్షన్స్ని సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నుంచి ఎక్స్పర్ట్ కమిటీ వరకు కూడా ఇచ్చినటువంటి అబ్జెక్షన్స్ అన్నింటినీ కూడా కన్సిడర్ చేయాలి. ఈ మధ్యకాలంలో మీన్వైల్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా వ్యవసాయానికి అడ్డుపోవడానికి, వ్యవసాయం చేసుకునే పనుల్లోకి ఆటంకాలు కలిగించొద్దు అని చెప్పేసి ఈ రోజున ఇచ్చినటువంటి ఈ తీర్పుని మేము స్వాగతిస్తూ ఉన్నామండి. చూస్తూ ఉన్నాం. మరొకసారి మనతో పాటు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్, చెప్పండి, అంటే ఎలాంటి అభ్యంతరాలు మీరు కోర్టు ముందు జరిగింది, కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది, దీనికి సంబంధించి రైతులకు ఊరట లభించినట్టేనా? సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది ఒక ఫార్స్గా, ప్రీ డిటర్మిన్డ్గా, ప్రీకాస్ట్గా ముందర నిర్దేశింపబడినటువంటి చంద్రబాబు గారు ప్రభుత్వం నిర్దేశించినటువంటి ప్రాతిపదికపైనే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంటు వాళ్ళ రిపోర్టు తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్లో ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఉంటే ఈ భూమి తీసుకోవడానికి లేదు అని ఆ విషయం మీద మాట్లాడమని ఉంటే ఆ విషయం ప్రస్తావించడం లేదు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్లో. ముఖ్యంగా ఎంత భూమి సేకరించారు, ఆ భూమి యొక్క మొత్తం ఇప్పటికి సేకరించిన భూమి ఉపయోగపడ్డదా, ఉపయోగించేశారా, బేర్ మినిమం ఎంత తీసుకోవాలా, ఎంత కావాలా అనే విషయాలు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్లో ముఖ్యంగా ప్రస్తావించవలసి ఉన్నది చట్ట ప్రకారం. కానీ ఏ విషయాలు ప్రస్తావించకుండా వారు ప్రభుత్వ యొక్క ఆకాంక్షలకు అనుగుణంగానే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్టు తయారు చేసినటువంటి పరిస్థితిలో సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ని మేము కోర్టులో క్వశ్చన్ చేశాం. మేము రైజ్ చేసినటువంటి ప్రతి ఒక్క అబ్జెక్షన్ని వాళ్ళు కలెక్టర్ వారు ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవలసింది అని కోర్టు వారు ఈరోజు రాయడం జరిగింది. అప్పుడు దాకా పెనుమాక రైతులు స్టేటస్ కో ఇవ్వడం జరిగింది. ఈ భూ సమీకరణ చట్టం కింద ఇచ్చినటువంటి నోటిఫికేషను ఇంచుమించుగా స్టే అయినటువంటి పరిస్థితి. స్టేటస్ కో అంటే ఈ రోజు వరకు ఉన్నటువంటి యథాతథ పరిస్థితి కంటిన్యూ కావాలని కోర్టు వారు ఆదేశించడం జరిగింది. దాని అర్థం ఇంచుమించుగా స్టే ఇవ్వడం జరిగింది. అంటే అభ్యంతరాలు మళ్ళీ ఎప్పటి లోపల మళ్ళీ గవర్నమెంట్ తెలిసిన అవకాశం ఉంటుంది, రైతులకు ఎప్పటివరకు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి 11వ తేదీ నుంచి 60 రోజుల లోపల అబ్జెక్షన్ తెలుపుకునే అవకాశం మాకుంది. మాకు అబ్జెక్షన్స్ తయారు చేసి మేము ఖచ్చితంగా మా అబ్జెక్షన్ తెలుపుకుంటాం. అవి కన్సిడర్ చేయకపోతే మళ్ళీ కోర్టుకు వస్తాం.
మొత్తం మీద చూస్తూ ఉన్నాం దాదాపు 1000 మంది రైతులకు కూడా లభించి మనతో పాటు మాట్లాడి మరికొంతమంది స్థానిక పెనుమాక రైతులు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ నేపథ్యంలో అంటే ప్రభుత్వం మొండిగా అనుసరించింది, మీరు ఎలాంటి అభ్యంతరాలు ఎదుర్కొంటూ ఉన్నారు? ఆ రోజు భూ సమీకరణకు వచ్చే వాళ్ళని రమ్మంది, రాని వాళ్ళని వదిలేస్తామని చెప్పింది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు ఆ గ్రామాలందరూ రైతులందరినీ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇట్లాంటి దిక్కుదోసిన పరిస్థితుల్లో మేము చాలా హైకోర్టును ఆశ్రయించాము. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రైతు బాంధవుడైనటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మా బాధలు చెప్పుకున్నాము. ఆయన కూడా మాకు సహకరించి ఆర్కే గారి నాయకత్వంలో, మంగళగిరి శాసనసభ్యులైనటువంటి రామకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో మాకు న్యాయం చేయండి, మా కోర్టులో న్యాయం జరిగేలా దక్కేలా చూడండి అని చెప్పి మేము రామకృష్ణారెడ్డి గారిని ప్రాధాయపడతామైంది. రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పింది ఏమిటంటే, అయ్యా మీరు ఎవరైతే భూములు ఇవ్వదలుచుకోలేదో రాజధానికి వాళ్ళకి నేను న్యాయం చేస్తాను, భూములు ఇచ్చే వాళ్ళకి నేను ఎట్టి పరిస్థితుల్లో నేను అడ్డం తగలను, నేను రాజధానికి వ్యతిరేకం కాదు, మీరు ఎవరైతే ఇవ్వదలుచుకోలేదో వాళ్ళు నా దగ్గరకు వచ్చి నేను న్యాయం చేకూరుస్తాను, హైకోర్టులో నీకు న్యాయం జరిగేలా చేస్తానని చెప్తే మేమందరం వైఎస్ గారి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాము. ఆయన మాకు ఇవాళ మాకు రైతులందరికీ ఓరకలు ఇచ్చేటటువంటి స్టేటస్ కో ఇప్పించారు. అలాగే సుధాకర్ రెడ్డి గారు కూడా, మా లాయర్ సుధాకర్ రెడ్డి గారు కూడా వాళ్ళు మా బాధలను అర్థం చేసుకొని, రైతు యొక్క బాధలను అర్థం చేసుకొని మాకు స్టేటస్ కో ఇప్పించినందుకు మా రైతుల తరఫున, మా పెనమా గ్రామ ప్రజల తరఫున వాళ్ళకి అభినందనలు. నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు మీరు రైతులంతా కూడా, ఎలాంటి ఆందోళన చెందారు? ఎలాంటి ఆందోళనలు అంటే మాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అండి. మాకు మేము అన్నం పండించేవాళ్ళం, బియ్యం పండించేవాళ్ళం, లేదా కూరగాయలు పండించేవాళ్ళమే తప్పితే మాకు ఇంకో పని తెలిసిన పరిస్థితి కాదండి. ఇవాళ మేమే కాదు, రైతు కూలీలు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు కల్పించినటువంటిది ఈ ప్రభుత్వం అండి. మరికొంతమంది యువ రైతులు ఉన్నారు, చెప్పండి, అంటే ఎలాంటి పరిస్థితులు ఊర్లో ఉన్నాయి, మరి ప్రస్తుతం కోర్టు స్టే నేపథ్యంలో ఏమనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది. కోర్టు స్టే ఇవ్వటం వలన ఈ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రయోగిస్తామని చెప్పి గత 2 సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని భయభ్రాంతులకి గురి చేసి మాకు రైతుల్ని బెదిరించి ల్యాండ్ తీసుకోవాలన్న ఒక దురుద్దేశంతో మాత్రమే గవర్నమెంట్ ముందుకు సాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో మేము కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆర్కే గారి అండదండలతో మేము కోర్టును ఆశ్రయించాము. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. కోర్టు కూడా రైతుల పక్షాన నిలబడటం మాకు చాలా ఆనందంగా ఉంది. దీనివల్ల మొత్తం ఎంతమంది రైతులు ఎన్ని ఎకరాల భూమి పెనుమాకు సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్లో వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది? సుమారు 660 ఎకరాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి ఎఫెక్టెడ్గా 900 చిల్లర రైతులు దీనికి ఎఫెక్ట్ అవుతున్నారు. మీరు చెప్పండి, అంటే స్థానిక రైతుగా అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు మీ ప్రస్తుతం కోర్టు ఆర్డర్ చూస్తూ ఉన్నారు, స్టే వచ్చింది సార్. రైతుకి ఊరాట కలిగించిందంటే ఈ కోర్టు స్టెటోస్కోప్ వలన ఈ రైతుకు ఊరాట కలిగించిందంటే దీని మూలన ప్రభుత్వానికి, రైతు కూలీలకి, రైతులకి న్యాయం చేశారంటే కోర్టుకు వెళ్ళి మనకి ఆర్కే గారు అండగా ఉండారు. చూస్తూ ఉన్నాం, రైతులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కావచ్చు, ఇటు న్యాయవాది సుధాకర్ రెడ్డి కావచ్చు, మరొక జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఖచ్చితంగా కూడా గవర్నమెంట్ మొండి వైఖరిగా నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు కూడా దాదాపు 1000 మంది రైతులు, కొంత వందలాది ఎకరాల భూమి కోల్పోతున్నాం, పంట నష్టపోతున్నాం, రైతు కూలీలు, రైతులు ఎఫెక్ట్ మొత్తం ఆ గ్రామం మొత్తం మీద పడుతుంది. కాబట్టి కూడా వాళ్ళంతా ఎంత చెప్పినా కానీ నేపథ్యంలో ఎట్టకేలకు మాకు కోర్టు న్యాయం దక్కింది, కోర్టులో మాకు న్యాయం దక్కింది చెప్తా ఉన్నారు. ఇక ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల అభ్యంతరాలను తీసుకొని మాకు తగ్గట్టుగా ముందుకెళ్లాలని కూడా రైతులంతా కోరుతున్న పరిస్థితి. కోర్టు స్టూడియో.